వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1-2-2005 నుంచి 28-2-2005 వరకు మీ రాశి ఫలితాలు. మేషం, ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృషభం, శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాల స్వీకరణ ఉంటుంది. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సంతానం దుడుకు వివాదాస్పదమవుతుంది. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాలు సంస్థల స్థాపనలకు అనుకూలం. హోల్సేల్ వ్యాపారులకు స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. అకౌంటెంట్లు రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి, పని భారం. మిథునం, గ్రహాల సంచారం అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరవుతారు. వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం పొందుతారు. కర్కాటకం, కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానం. మనోధైర్యంతో మెలగండి. విఘ్నతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. అధికంగా ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. అలక్ష్యం తగదు. ఆత్మీయులను తరచుగా కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది. సింహం, ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కొన్న పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒక సమాచారం మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఆచితూచి అడుగు వేయాలి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. కన్య, తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. దూరపు బంధువులతో తరచూ సంభాషిస్తూ ఉంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వాడవద్దు. ఉపాధ్యాయులకు పనిభారం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. కొత్త వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. షాపు పనివారులతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. తుల, మీదైన రంగంలో నిలదొక్కుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఇంట ప్రశాంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పొదుపు ఆలోచన ఫలించదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. ప్రియతములు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా కొట్టి
కొట్టిపారేయవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో విశేష ఫలితాలు ఉన్నాయి. వృశ్చికం, ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. శుభకార్యం తలపెడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. గృహ నిర్మాణాలు పూర్తి కావస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. ఇతరులు మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఏ విషయాన్ని సమస్యగా పరిగణించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. హోల్సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులకు ఆదాయ అభివృద్ధి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ధనుస్సు, వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత అవసరం. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. మకరం, ఈ మాసం కలిసి వచ్చే సమయం. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశాలున్నాయి. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంట బయట ప్రశాంతత నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు. కుంభరాశి, కార్యసాధనకు ఓర్పు పట్టుదల ముఖ్యం. పంతాలు భేషజాలకు పోవద్దు. వాస్తవ దృక్పథంతో ఆలోచించండి. అనాలోచిత నిర్ణయాలు సమస్యలకు దారితీస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సంతానం చదువులపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సమస్యలు తాత్కాలికమేనని గమనించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా కొత్త యత్నాలు మొదలు పెడతారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా చివరి క్షణంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులు, అవివాహితులకు శుభం జరుగుతుంది. వ్యాపారాల్లో కొంతమేర లాభాలు గడిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. ప్రయాణం తలపెడతారు. మీనం, అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పన్ను చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతులు అవగాహన వస్తారు. వివాహ యత్నాలు సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇది ఒకందుకు మంచిదే. త్వరలో మరింత మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ పెడతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో ఉన్నత పదవులు లభిస్తాయి. ధన్యవాదాలు.